హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 241 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం మరో మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మొత్తం 241 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతోంది. శాలరీ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ 35,400 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. ఇక అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 72,000కు పైగానే శాలరీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి విద్యార్హతల వివరాలు చూసుకున్నట్లయితే కన్నా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. అంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాల్సి ఉంటుందండి. కంప్యూటర్పై టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. మినిమం స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఆన్ కంప్యూటర్ అనేసి ఇచ్చారనమాట. కంప్యూటర్పై టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. అటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మినిమం స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2025 మార్చి 8వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యండి 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇక డీటెయిల్స్ అన్ని కూడా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. మొత్తం 100 మార్కులకి పరీక్ష పేపర్ అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా ఉంటుందండి. 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ మీరు సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. పూర్తి వివరాలన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుందన్నమాట. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్గా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.sci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు అయితే కన్నా 250 రూపాయల ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే మార్చి 8వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చివరి తేదీ మార్చి 8వ తారీఖు. మార్చి 8వ తారీఖు లోపు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కన్నా
తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులకు వచ్చేసి అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.